యూనివర్సిటీలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు బహుశా లెఫ్ట్ వాళ్ళు చాలామంది అప్రిషియేట్ చేసిన వాటిని చాలా గొప్పగా నాయకుల పేరు ప్రస్తావించడం, తర్వాత విద్యకు సంబంధించిన విషయాలను ప్రస్తావించడం, ఇవి నిజంగానే విన్న వాళ్ళకు చాలా గొప్పగా ఉందని అనిపించింది. మీకున్న భిన్నాభిప్రాయం ఉంటే ఏమిటి? నిజంగానే అది బేష్ అని మీరు కూడా అంటారు? ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారనేది నిజం కాదు. ఎందుకు కాదంటే ఆయన కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్నట్లే అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఆయన చుట్టూ పోలీస్ ఇది కంచెలు, కమాండ్ కంట్రోల్ రూమ్లో చాలా మీటింగ్లు పెట్టుకుంటున్నాడు ఆయన. అక్కడికి ఇక్కడికి తేడా ఏం లేదు. ఆ రోజు పేరుకు ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నేల అది, కానీ కమాండ్ కంట్రోల్లో ఉన్నంత పక్కడ్బందీ రక్షణ వలయం మధ్యలో ఆయన ఓ స్పీచ్ ఇచ్చారు. కాబట్టి అది ఉస్మానియా యూనివర్సిటీ ఓ చైతన్యధార, పోరాట గడ్డ. ఆ నేలకు చాలా ప్రత్యేకత ఉంది. నేల అంటే ఒక్క ఇదని కాదు, ఆ క్యాంపస్కి తరతరాలుగా పోరాడుతూనే వస్తుంది. అది దాని ఊపిరే పోరాటం. అట్లాంటి ఉస్మానియా యూనివర్సిటీ నేలలో రేవంత్ రెడ్డి ఇట్లా తప్పితే ఉపన్యాసం ఇవ్వలేని స్థితి రావటమే రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి దుస్థితి. 20 ఏళ్ల తర్వాత వెళ్ళాడంటే 20 ఏళ్ల తర్వాత ఇలా కాబట్టే ఆయన వెళ్ళగలిగాడు. ఆయన ఇంకా ముఖ్యంగా 20 ఏళ్ల తర్వాత వేరే సంగతి, కానీ 20 నెలల పాలన తర్వాత, 20 నెలలు సుమారుగా 20 నెలలు కాస్త అటు ఇటుగా పాలన తర్వాత 20 నెలల్లోనే ఇలాంటి దుస్థితి రావటం అనేది దుస్థితే. మరి అంత పోలీస్ పహారా పెట్టుకొని కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ లాగా దాన్ని దుర్భేద్య రక్షణ వలయంగా మార్చుకొని వెళ్లాల్సి రావటం అనేది అది మరి దాన్ని ఏమంటాం? నేను అంతకంటే ఏమన్నాను. సహజంగానే ఏ ముఖ్యమంత్రి అయినా అట్లే వెళ్తారు కదా. అంత ఉండదు, రక్షణ ఉంటుంది. ప్రశ్నిస్తారు, ఒకసారి అసంతృప్తి ఉంటుంది, ఎవరన్నా ధర్నాలు అదే బ్యానర్లు చూపిస్తారు, ప్రొటెస్ట్ ఉండొచ్చు. చాలాసార్లు జరుగుద్ది. చాలామంది వెళ్ళేటప్పుడు మోడీ వెళ్ళినా లేకపోతే ఇంకెవరన్నా జెడ్ కేటగిరీ ఉన్నా ఇంకా పై కేటగిరీ ఏది ఉన్నా వెళ్ళినా వాళ్ళ మీద కూడా ప్రొటెస్టులు ఉంటాయి. దాడులు లేకపోయినా ప్రొటెస్టులు ఉంటాయి. అంటే ఉస్మానియా యూనివర్సిటీని తట్టుకోలేని పరిస్థితి 20 నెలల్లోనే రేవంత్ రెడ్డి తెచ్చుకున్నారు. అగ్నిగుండంలాగా ఉంటుంది అక్కడ వాతావరణం. లేకపోతే అసలు ఎంత గతంలో ఎప్పుడు చరిత్రలో నిర్బంధం గురించి ఆ రోజు ఉన్నటువంటి నిర్బంధ వాతావరణం గురించి అందరికీ తెలుసు. ఏ రకంగా ఉందనేది మామూలు మీడియాలో అంతా వచ్చింది. ఎప్పుడు ఏ నాయకుడు పోయినప్పుడు లేనంత పకడ్బందీ కంచెలు గించెలు మొత్తం అసలు అట్లా ఇట్లా కాదు. సో అందుకని ఏంటంటే ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళినా, కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని మాట్లాడినా, లేకపోతే పోయి ఏదైనా టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడినా అది సేమే అక్కడ. కాబట్టి అది ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది కానీ నేను అనుకోవటల్లా. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగితే 20 నెలల ఈ పాలన తర్వాత ఇది ఇలా ఉండదు. తర్వాత రెండోది, మీరు అడిగిన వామపక్ష మిత్రులు వాళ్ళ రియాక్షన్స్, నా అబ్జెక్షన్స్. వామపక్ష మిత్రులు ఆహ్వానించిన వాళ్ళు ఉన్నారు, ఎవరు పెద్దగా ఖండించాల. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఖండించి అలసిపోయాం చాలామంది. ఖండించి ఇంకా మాట్లాడటానికి ఏం మిగిలిన స్థితికి వచ్చేసింది. ఇంకా ఎక్కువ మాట్లాడితే విన్నదే కదా చెప్పేది, పొద్దాక వాళ్ళు చెప్పేది అనేది మనల్ని కూడా అనుకుంటారు. కాబట్టి చర్విత చరణంగా ఇంకేం మాట్లాడతాంలే, రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినా అది అంటే అలాగే ఉంటుందని మనం అందరం జనరల్గా సమాజంలో వచ్చిన కంక్లూజన్. నేను టీవీ ఛానల్స్కి పోయినప్పుడు కూడా నాకు చాలా విసుగు అనిపిస్తుంది ఒక్కోసారి. ఏం మాట్లాడతాం, పొద్దాక అదే మాట్లాడతాం. చెప్తాడు చెయ్యడు, 6 గ్యారంటీలు చేయలేదు, లేకపోతే ఇంకోటి చెబుతాము. ఇట్లా ప్రతి మాట్లాడటం తప్పితే ఎన్నిసార్లు మాట్లాడినా అయ్యే కదా. పైగా ఉస్మానియా యూనివర్సిటీ స్పీచ్ అనే దాన్ని అనబడే దానిలో మీరు చూడండి, అక్కడికక్కడే కాంట్రడిక్షన్స్. ఏమన్నది కాంట్రడిక్షన్? 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది, అడగటం చేత అయితే మీకు నేను ఇవ్వగలను, మీకు అడగటమే చేత కావాలి, మీకు అడగటం చేత అయితే అడగండి, దానకర్ణుడి లెక్కలో అడగండి, మీకు చేత అయితే అడగండి, నాకు రాష్ట్రానికి 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉందన్నాడు. అంతకుముందు ఈ మధ్యగా 2 నెలల క్రితం అనుకుంటాను, ఉద్యోగస్తులతో వాళ్ళ కోరికల డిమాండ్ విషయంలో మాట్లాడతా నన్ను కోసుకున్నా పైసా లేదన్నాడు. ఢిల్లీ పోతే చెప్పులు దొంగలాగా చూస్తున్నారన్నాడు. ఎందుకండి ఇవన్నీ? అందరికీ ఇది గుర్తున్నాయి కదా ఇవన్నీ. యాదవ్ ఉపన్యాసం మళ్ళీ మిగతా ఇప్పుడు ఇదంతా తెలిసి కూడా ఆయన డిసెంబర్లోపు ఏదో చేస్తాడని చెప్పినట్లుగా వాగ్దానాలు ఉస్మానియా యూనివర్సిటీకి, లేకపోతే ఇంక రకరకాలుగా సెక్యూరిటీ లేకుండా మళ్ళీ వస్తాను డిసెంబర్లో ఏం పెట్టొద్దన్నాడని. సెక్యూరిటీ ఆయన పెట్టుకున్నాడా, ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు పెట్టారు, అది వేరే విషయం, మనకి తెలియదు. సరే ఏదేమైనా కానీ ఇవన్నీ మనం నమ్మాలి. ఇంత బ్లటెంట్ కాంట్రడిక్షన్స్ మీకు కనపడుతుంటే ఆబ్వియస్గా దానిలో
పక్కపక్కన పెట్టి చూస్తే ఇదేంటి ఇలా ఉంది, పూర్తి ఆపోజిట్స్గా అనుకునే మాటలు కనపడుతుంటే అప్పటికీ రేవంత్ రెడ్డిని నమ్ముతున్న వామపక్ష మిత్రుడు. ముఖ్యమంత్రి ఆ మీటింగ్లో కూర్చున్న వాళ్ళు సాధారణ ఓటర్లు కాదు, ఉన్నత విద్యావంతులు, స్కాలర్లు, ప్రొఫెసర్లు. మరి వాళ్ళెవరికి లోపాలు కనబడలేదా? వాళ్ళు ఎందుకు చప్పట్లు కొట్టినట్లు, వాళ్ళు ఎందుకు ప్రశంసించినట్లు? అక్కడి వరకే పరిమితం. లెఫ్ట్ దగ్గర శిబిరానికి మళ్ళీ వద్దాం. లోపాలు కనపడక కాదు, ప్రొటెస్ట్ చేస్తారనుకున్న వాళ్ళందరినీ ఆ రోజు రాకుండా చేశారనేది నాకు అర్థమైన విషయం. మామూలుగా ఒకటి జనరల్గానే అక్కడ ఉన్న వాళ్ళలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎవరు ప్రొటెస్ట్ చేసేది ఉండదు. జనరల్గా పిలిచిన వాళ్ళు కాబట్టి మనకి నచ్చిన తప్పైనా వినిపోతాం. ఇక విద్యార్థులకు సంబంధించినంత వరకు కొంతమంది లోపలే ఉన్న వాళ్ళు కూడా కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న చప్పట్లు కూడా, అంటే ఈ జార్జి రెడ్డి పేర్లు వచ్చినప్పుడు చప్పట్లు మోగినాయి. అంత తప్పితే అదేదో ఆర్గనైజ్డ్గా ఒకప్పుడు సోవియట్ యూనియన్లో ఉండేదని చెప్తారు కదా. నేను యాంటీ సోవియట్ కాదు, నేను ఐ లవ్ సోవియట్ యూనియన్, కమ్యూనిజం. కానీ సోవియట్ యూనియన్లో ఉందని ఆరోపించబడేది ఏంటి? సోవియట్ యూనియన్లో మీరు పలానా చోట మాత్రమే చూడాలి, వాళ్ళు ఆర్గనైజ్డ్ టూర్ వేస్తారు. మన రష్యా పోతే కనుక సోవియట్ యూనియన్ పోతే ఆ రోజున మీకు చూపించదలుచుకునే వాళ్ళు చూపిస్తారు తప్పితే మీరు చూడాలనుకున్న ఇలా చూపించరు అనేది ఉండేది. అలాగే అక్కడ కూడా అది అక్కడ ఏంటంటే పరిమితమైనటువంటి ఫ్రీడమ్. అక్కడ వాళ్ళలో కూడా చాలామంది కెరీర్లు ఉంటాయి కదా, అధ్యాపకులు వాళ్ళ కెరీర్ ఉంది, ప్రొటెస్ట్ చేసి దీనికోసం ఏమన్నా ఉంటే బయట తర్వాత వేరే చూసుకుంటారు కొంత. కానీ అది అయితే ఏంటంటే అతిగా పోడాల్సిన అవసరం కూడా లేదు. అలాగని మనం ప్రొటెస్ట్ చేయకపోయినా పోడాల్సిన అవసరం లేదు. దానిలో కొంతమంది, నేను ఆ రోజే మన తొలి వెలుగు ఉన్నారు కదా, తొలి వెలుగు యూట్యూబ్, ఆ రోజు తెల్లవారు అనుకోండి న్యూస్ చదువుతారు కదా, రోజు మార్నింగ్ న్యూస్ తీసుకొని అనాలిసిస్ లాగా, లేకపోతే అదే దానిలో కాల్ చేశారు, కాసిమ్కి కాల్ చేశారు. ఈ ఉస్మానియా యూనివర్సిటీ స్పీచ్ గురించి కాసిం దగ్గర నుంచి ఫోన్ కాల్లో మాట్లాడించారు. దానిలో కాసిం అడిగితే ఆయన చెప్తుంది, ప్రొఫెసర్ కాసిం, ప్రిన్సిపల్ అనుకుంటా ఆయన, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్. ఆయన అడిగితే ఆయన చెబుతుంది ఏంటంటే, రఘు ఏం అడిగాడు తెలిసి, ఎట్లా ఉంది స్పీచ్ అని అడిగితే, అదంతా వింటే నాకు ఒక విప్లవకారుడు, ఒక అభ్యుదయవాది మాటల్లాగా ఉన్నాయన్నాడు. అవసరమా అంతా? నేను అన్నాను ఈ మాట రేవంత్ రెడ్డితో కూడా, మీ మాటలు ఇలా ఉన్నాయని చెప్పి ఆయన వెళ్ళేటప్పుడు ఆయనతో మాట్లాడాను, ఇట్లా అన్నానని. అవసరమా? మనకు అవసరమా? ఇది అవసరం లేదు కదా. విన్నావు, నచ్చిందో నచ్చలేదో, నచ్చడానికి మరి విప్లవకారుడు, అభ్యుదయవాదని రేవంత్ రెడ్డికి మనం సర్టిఫికెట్లు ఇస్తే ఎట్లా? అంటే గద్దర్ మాటను పేరు, జార్జి రెడ్డి పేరు స్మరించగానే విప్లవకారుడు అంటే మీకు చెప్పే మాటలకి చేసే పనులకి తేడా అసలు ఎక్కడ కనపట్టలేదా? రేవంత్ రెడ్డి గారు ఎన్నో మాటలు చెబుతున్నారు, ప్రాక్టికల్గా పూర్తిగా ఆపోజిట్గా చాలా పనులు చేస్తున్నారు. ఏమున్నాయి అంత ఆపోజిట్? 6 గ్యారంటీలు మొదలుకొని 6 గ్యారంటీలు చెప్తున్నారు. దానిలో ఏది సక్రమంగా అమలు జరగలేదు. ఒక ఉచిత బస్సు ప్రయాణం తప్పితే, అది కూడా బస్సుల్లో జుట్టు పట్టుకుని కొట్టుకునే వాతావరణం ఉంది. బస్సులు పెరగలా ఉచితం చేశారు. ఇది ఒకటి. ఇక ఏం జరిగింది చెప్పండి, ఎవరి దగ్గరికి వెళ్ళిపోండి, నా దగ్గర వద్దు. డైరెక్ట్గా గ్రామాలకు వెళ్తున్నారు చాలామంది, సిటీల్లో మైకులు పెడుతున్నారు జనానికి, ఎవరు చెప్పినా ఇదే చెబుతున్నారు. మనం పర్సనల్గా చాలా మందితో మాట్లాడుతున్నాం కాబట్టి ఏది అమలు జరగల. మాటలు చేతలు గ్యాప్. ఇలాంటి ఎన్ని గ్యాప్లు ఉన్నాయి మీకు? అప్పుల విషయం కేసీఆర్ని విమర్శించాడు, విపరీతంగా విమర్శించాడు. అప్పులు తెచ్చి తెలంగాణను ముంచేశాడు కేసీఆర్ అని చెప్పి అధికారంలోకి వచ్చాడు. అది చూపించి, అదొక కారణం, అదొకటి చూపించి వచ్చి ఇప్పుడు ఈయన చేసిన అప్పు ఎంత, ఆల్రెడీ 2 లక్షల కోట్ల దాకా చేశాడనే ఇది ఉంది, దాటింది కూడా. అని ఈ మధ్య పార్లమెంట్లో రఘునందన్ రావు గారు ఉన్నారు కదా, ఎంపీ మెదక్, ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు, తెలంగాణ కేసీఆర్ హయాంలో తెలంగాణలో అప్పులు ఎంత అయినాయి అని. దానికి వచ్చిన జవాబు తెలుసా మీకు? మొత్తంగా 3.5 లక్షల కోట్ల రూపాయలు ఆ 10 ఏళ్ల కాలంలో అప్పు చివరికి ఆయన దిగిపోయినట్టుగా అంత అప్పు ఉంది. దానిలో కూడా ఒక 60-70 వేల కోట్ల రూపాయలు ఉమ్మడి రాష్ట్రం తాలూకు వాటాగా తెలంగాణకు వచ్చింది. అంటే కేసీఆర్ చేసిన అప్పు ఎంత? 2.8 లక్షల కోట్ల రూపాయలు. అంతే. మీరు చదవండి పేపర్లు తీసుకొని. పార్లమెంట్లో రఘునందన్ రావు గారు అడిగిన ప్రశ్నకు, కేసీఆర్ ఎంత అప్పు చేశాడు అని అడిగిన ప్రశ్నకు వచ్చిన జవాబు అది. 7 లక్షల కోట్లు, 8 లక్షల. మరి అదే కాదు, నిన్న నమస్తే తెలంగాణలో వచ్చింది, ఓ డిబేట్లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. దానిలో వచ్చిన దాన్ని కాగ్ది, నమస్తే తెలంగాణలో వచ్చేది కాగ్ చెప్పింది ఏంటి? నెలకి 4 నెలల కాలంలో, ఏప్రిల్ జూలై కాలంలో, మొన్న ఈ సంవత్సరం
2025 ఏప్రిల్ నుంచి జూలై. ఏప్రిల్ అంటే ఆర్థిక సంవత్సరం మొదలైంది. ఏప్రిల్, మే, జూన్, జూలై, సుమారు 4 నెలల కాలం. ఈ 4 నెలల కాలంలో సగటున తెలంగాణ గవర్నమెంట్ వడ్డీలకు కడుతున్న మొత్తం 2333 కోట్ల రూపాయలు. ఎవరు చేసిన అప్పుకు ఈ గవర్నమెంట్ వడ్డీ కడుతున్నది? మరి అది కూడా వీళ్ళు చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు కట్టాల్సింది మెచ్యూర్ అయితే కనుక ఇది కూడా కడుతుంటారు, అది వేరే విషయం. వాని కేసీఆర్దే కడుతున్నారు అనుకున్నా 2333 కోట్ల రూపాయలు యావరేజ్న గత 4 నెలలుగా ఏప్రిల్ టు జూలై కాలంలో తెలంగాణ గవర్నమెంట్ వడ్డీలు కట్టింది. కానీ వాళ్ళు చెబుతుంది ఎంత? 6500 నుంచి 7000 కోట్ల రూపాయల దాకా మేము కడుతున్నామని చెబుతున్నారు. ఎంత అబద్ధమా? 3 రెట్లు ఎక్కువ చెబుతున్నారు మీరు సుమారుగా మేము వడ్డీలు కడుతున్నామని. దట్ ఇస్ ఎ లై, ఏ బ్లటెంట్ లై. మరి అప్పులు తెచ్చాడు కేసీఆర్ అని చెప్పి తెచ్చిన అప్పులు సద్వినియోగం అయినాయా లేదా, దానిలో ఏమైనా దుర్వినియోగం అయినాయా అంటే మళ్ళీ చర్చిద్దాం. నేను ఆ విషయం జోలికి పోను, అనవసరం. దుర్వినియోగం అయ్యే అవకాశాలు కొన్ని చాలా సందర్భాల్లో చాలామంది దగ్గర జరుగుతున్నాయి. ఆరోపణలు చేయదవచ్చు. కానీ నువ్వెంత అబద్ధం ఆడావు? ఆ దుర్వినియోగం అవ్వటం కంటే నువ్వు పెద్ద అబద్ధం ఆడావు. ఏమిటా పెద్ద అబద్ధం? అబద్ధం ఏంటి? 7000 కోట్లు వడ్డీ కడతారని చెబుతావు, ఎట్లా చెబుతావు? 2333 కోట్లు ఈరోజు నెలవారీ వడ్డీ కడుతున్నారని 4 నెలల యావరేజ్. ఓవరాల్గా 2000 ఆర్బీఐ డేటా ప్రకారం కూడా ఏదైనా నేను మొత్తం మీద 2600 కోట్లు దాటి అప్పులకు వడ్డీలు కడుతున్నారని ఏ గణాంకాలు చెప్పటల్లా. మరి మీరు చెబుతుంది 7000 కోట్లు బట్టికి అని చెప్పించారు. 6000 7000 కోట్లు, 6500 కోట్ల పైన. ఇట్లా అబద్ధాలు చెప్తే మరి ఇది మనకేం కనపట్టలేదు అక్కడ. రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, జరిగేది ఒకటి, చూపించేది ఒకటి.